నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రం హామీ. వైసీపీ తప్పిదాలతోనే విపత్తు సంభవించిందన్న చౌహాన్. వరద నష్టంపై నేడు కేంద్రానికి ప్రాథమిక నివేదిక. ఇళ్లలో పాడైన సామాగ్రికి సాయం చేసే యోచన. ముంపు నుంచి బయటపడుతున్న విజయవాడ. పారిశుద్ధ్యం పనులు వేగవంతం. బుడమేరు విస్తరణ మధ్యలోనే నిలిపివేసిన వైసీపీ సర్కార్. అరకొర పనులు చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు. యూపీలో మానవ రక్తాన్ని మరిగిన తోడేళ్ల గుంపు. కాల్చి చంపేందుకు అడవులను జల్లెడపడుతున్న షూటర్లు. భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటూ అవసరమైన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరు సమీపంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందని, బుడమేరుకు గండిపడటానికి అది ముఖ్య కారణమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తుందని, ఇంత వేగంగా పనిచేయడం వల్లే ప్రాణ నష్టం తగ్గిందని చెప్పారు. జరిగిన నష్టంపై నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని, ఒకసారి అది పూర్తయ్యాక కేంద్రం నుంచి తక్షణ దీర్ఘకాలిక సాయం తప్పక అందుతుందన్నారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. వరద నష్టం వివరాల్ని చౌహాన్కు సీఎం వివరించారు. 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 2.05 లక్షల మంది రైతులు 1056 కోట్లు నష్టపోయారని వివరించారు. 12 జిల్లాల్లో 19,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిండంతో 30,154 మంది రైతులు నష్టపోయారని చెప్పారు. 3,756 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆక్వా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యాన్ని కూడా 15 లక్షల క్యూసెక్కులకు పెంచారని చెప్పారు. అనంతరం కేంద్రం సాయం కోరుతూ వినతిపత్రం అందజేశారు. గతంలో ఎన్నడూ చూడనంతగా విజయవాడలో ఏకధాటిగా 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, దానివల్లే జలప్రళయం వంటి పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలకు అపార నష్టం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు. అనేక ప్రాంతాలు 5 రోజులుగా నీళ్లల్లోనే ఉన్నాయన్నారు. తాను తనతో పాటు వచ్చిన అధికారులు ఆ నీళ్లల్లోనే తిరుగుతూ జరిగిన నష్టాన్ని గమనించామని తెలిపారు. ప్రళయంలా విరుచుకుపడ్డ వర్షాలు, వరదల్లో ముంపునకు గురైన విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కలెక్టరేట్నే సచివాలయంగా మార్చుకుని అహోరాత్రులు శ్రమిస్తోందని ఆయన కొనియాడారు. బాధితుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాల్ని వినియోగించుకుందని, డ్రోన్ల ద్వారా పాలు, మంచినీళ్లు, ఆహారం అందజేయడం మొదటిసారి ఇక్కడే చూస్తున్నారని తెలిపారు. అది చంద్రబాబు నేతృత్వంలోనే సాధ్యమైందని ప్రశంసించారు. जब से ये संकट की स्थिति पैदा हुई, प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया। एनडीआरएफ की टीमें यहाँ काम कर रही है लगातार। एयरफोर्स के, नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए, केंद्र सरकार ने, प्रधानमंत्री जी ने, होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया। और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस, मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है। अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो ये स्थिति बहुत भयावह हो जाती। వరద ముంపు నుంచి విజయవాడ ప్రాంతాన్ని రక్షించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని శివరాజ్ సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జ్ సామర్థ్యాన్ని పెంచే అంశంపై కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల బృందం నివేదిక మేరకు దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందన్నారు. प्रकाशम बैराज 17 ईयर्स पुराना, लेकिन उसमें से कितना पानी डिस्चार्ज होगा उसकी सीमा पहले तय थी, लगभग 11.9 क्यूसिक, लेकिन 12 लाख के ऊपर पानी एक साथ आगे। मैंने टकराई हुई बोट देखी, वो तो बड़े संकट से
बच गए। और इसलिए टेक्निकली इस डिस्चार्ज को कैसे बढ़ाया जाए उसके लिए हमारे होम मिनिस्टर श्रीमान अमित शाह जी ने आपने मांगी, टीम भी भेजी है। तो कुछ तो ऐसी जो लॉन्ग टर्म प्लानिंग करनी हो, टेक्निकल इश्यूज पर एक्सपर्ट्स की रिपोर्ट्स के बाद उस पर भी हम लोग आगे कदम उठाएंगे, ताकि कोई लॉन्ग टर्म जो मेजर्स हैं, ऐसी कृष्णा नदी के कारण में जो फ्लड आता और परिस्थितियां पैदा होती है, वो भी उठाए जा सके। బుడమేరుకి గండిపడ్డం వల్ల విజయవాడ నీట మునగడం సహా పంటలకు ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. నష్టంపై పూర్తి అంచనాకొచ్చాక కేంద్రం నుంచి తగిన సాయం అందుతుందని స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం కూడా చెల్లించకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చౌహాన్ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోందని, రైతులకు పథకం ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. जैसे प्रीवियस गवर्नमेंट के समय बड़मेरू के आसपास ही जो माइनिंग हुई, इलीगल माइनिंग हुई, उसके कारण भी नुकसान पहुंचा और उसके कारण ब्रीच, वो बड़ा कारण एक ब्रीच होने का। तो इन चीजों को भी ढंग से देखना पड़ेगा। क्रॉप डैमेज भी काफी हुआ है और जो प्रारंभिक अनुमान है क्रॉप्स का, वो भी 1.8 लाख हेक्टर में हुआ है। लगभग 2 लाख किसान प्रभावित हुए। तो उस क्षति के आकलन का काम पूरा करने के बाद भरपूर सहयोग केंद्र सरकार, आंध्र प्रदेश की सरकार को करेगी और हम मिलकर इस संकट के पार अपनी जनता को ले जाएंगे। అంతకుముందు వరద ముంపు ప్రాంతాల్ని పరిశీలించేందుకు గన్నవరం చేరుకున్న కేంద్ర మంత్రికి లోకేష్ స్వాగతం పలికారు. తరువాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాని కేంద్ర మంత్రి పరిశీలించారు. తరువాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రికి జరిగిన నష్టాన్ని లోకేష్ వివరించారు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని లోకేష్ అన్నారు. తీవ్రంగా నష్టపోయిన తమ ప్రజలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు పెద్ద మనసుతో సాయమందించారని కోరారు. వరద సమయంలో ముఖ్యమంత్రి అప్రమత్తతతో వ్యవహరించి ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని తెలిపారు. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. గేట్ల మరమ్మతుల పనుల వివరాల్ని లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. తర్వాత జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్, అంబాపురం, విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్ని ఎన్డీఆర్ఎఫ్ బోటుపై తిరుగుతూ పరిశీలించారు. వరద కారణంగా జరిగిన నష్టాన్ని త్వరితగతిన భర్తీ చేసేందుకు సాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. వరద నష్టంపై ఇవాళ సాయంత్రంలోగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుడమేరు గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటామని వెల్లడించారు. ఇళ్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి ఆన్లైన్ ద్వారా నిర్ణీత ధరలకే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నేటి నుంచి నిత్యావసరాలతో పాటే కుటుంబానికి 3 ప్యాకెట్ల నూడిల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి విజయవాడ కలెక్టరేట్లో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి చౌహాన్ కు నష్టంపై ప్రాథమిక వివరాలు అందించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి మిలిటరీ ఇంజనీరింగ్ బృందం ఆధ్వర్యంలో నేటి నుంచి బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు జరుగుతాయని వివరించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా టీఎంసీ నీరుందని తెలిపారు. దాన్ని బయటకు పంపడంతో పాటు అపార్ట్మెంట్లలో నీటిని అగ్నిమాపక యంత్రాల ద్వారా తోడిస్తామన్నారు. ముంపు ప్రాంతాల్లో వివిధ పనులకు ఇష్టానుసారం వసూళ్లు చేయకుండా ఒకే ధర నిర్ణయిస్తామని చంద్రబాబు తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ప్రతి ఇంటికి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్, పెయింటర్లను పంపించే విధానం అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అవసరమైతే ప్రభుత్వమే కొంత రాయితీ ఇస్తుందన్నారు. ఆర్టీసీ బస్సులను ఉచితంగానే అందుబాటులో ఉంచామన్నారు. అందరికీ 3 రోజుల్లో నిత్యావసరాల సరఫరా పూర్తి చేస్తామని తెలిపారు. తొలి రోజైన నేడు 80,000 మందికి నిత్యావసరాల కిట్ ఇస్తామన్నారు. రాయితీపై కూరగాయల సరఫరా కొనసాగిస్తామని వెల్లడించారు. శానిటేషన్, మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతున్నాం. అదే మరి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని దిక్కలు కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంది, బేస్మెంట్ ఏరియాలు అవన్నీ. ఆ వాటర్ పంప్ చేయడానికి కూడా రాత్రిపూట ఫైర్ ఇంజిన్స్లో పంప్స్ ఉన్నాయి. ఆ పంపులు ఉపయోగించి లిఫ్ట్ చేస్తారు. వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది ఈ వాటర్ తగ్గగానే కనెక్షన్స్ ఇస్తారు. ఏవైతే ఇక్కడ పవర్ డ్యూస్ కూడా పోస్ట్ పోన్ చేయమన్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేయమని కూడా చెప్పాం. అది పోస్ట్ పోన్ చేస్తారు. 3 రోజుల్లో 25 కేజీల రైస్, 1 కేజీ చక్కెర, 1 కేజీ వంట నూనె, 1 కేజీ పప్పు, ఒక 2 కేజీలు కూరగాయల్లో ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం. 2 రూపాయలకు ఆకుకూరలు, 5 రూపాయలకు ఒకటి, 10 రూపాయలకు ఒకటి కేజీ. దానికంటే ఎక్కువ రేట్లు ఉండవు. ఈ 3 రేట్లు ఉంటాయి. 3 నూడిల్
పాకెట్స్, సో దట్ హాట్ వాటర్లో వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది. 6 యాపిల్స్, 6 బిస్కెట్స్, 3 అంటే 1.5 లీటర్ మిల్క్, 6 వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నాం. ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి సరిపోతే చేసుకుంటారు, కావాలంటే వంట చేసుకుంటారు. ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం. ఈ వెజిటబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం. ప్రతి ఒక్కరి అవసరాలు ఏమున్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. వరదల వల్ల వస్తువులు, పుస్తకాలు ఇలా వివిధ స్థాయిల్లో తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడు బండ్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపారులు నష్టపోయారని వాపోయారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉందనే నమ్మకం కల్పించడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. పునరుద్ధరణకు ఏం చేయాలనే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడినట్లు చెప్పారు. బుడమేరుపై 3 గండ్లను పూడ్చి ఉంటే ఈ రోజు విజయవాడకు ముంపు వచ్చేది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇది వైసీపీ నుంచి వచ్చిన వారసత్వ సమస్యని దుయ్యబట్టారు. 2019లో బుడమేరు పైన 5 పనులకు 57 కోట్లు మంజూరు చేశామని, వైసీపీ వచ్చాక వాటిని రద్దు చేసిందని మండిపడ్డారు. వైసీపీ ద్రోహులు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా అజాగ్రత్త తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుని చేస్తా ఉంటే, బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు, అసహించే పరిస్థితికి వచ్చారు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు. ఈరోజు ఇళ్లలోకి నీళ్లొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు. ఏది ఏమైనా మా బాధ్యత, ఏం చేయాలో చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం, లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను. కడాన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తద్వారా వీళ్ళందరినీ ఈ విధంగా ముందుకు నడిపించాలను ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం. శనివారం 6,000 క్యూసెక్కుల నీరు రావచ్చని అంచనా వేశామన్న చంద్రబాబు 2 గండ్లు పూడ్చామని తెలిపారు. నగరంలోకి నీరు రాకుండా చేసేందుకు 3వ గండిని కూడా పూడ్చాల్సి ఉందని వివరించారు. విజయవాడ వరద బాధితులను దాతలు ఆదుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆహార పదార్థాలు, నీరు అందజేస్తున్నారు. అవన్నీ విజయవాడలోని మున్సిపల్ స్టేడియంకు వస్తుండగా అక్కడి నుంచి అవసరమైన ప్రాంతాలకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విజయవాడ వరద బాధితులని సహాయార్థం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, నీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందుతున్నాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున విజయవాడకి ఆహార పదార్థాలు, తాగునీరు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆ వాహనాలు మన చుట్టుపక్కల ఉన్నాయి. ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆహార పదార్థాలు ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన ఈ ఆహార పదార్థాలు కానీ తాగునీరు, పాలు, బిస్కెట్లు ఇవన్నీ కూడాను ఇది నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున పంపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది వాహనాల ద్వారా పంపిణీ చేసే వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. మీరు పంపిణీ చేస్తున్నారుగా, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఏంటి? గుంటూరు జిల్లా మంగళ నుంచి వచ్చామండి. వచ్చి 2 రోజులు అవుతుంది. స్పందన బాగానే ఉంది, కానీ ఏంటంటే మాకు దిగుమతి అవ్వగా ఇబ్బంది పడుతున్నాం. అంతా ఫుడ్ గిట్ అంతా బాగానే ఉంది, కానీ ఇక అలవాటు అవ్వట్లా ఇబ్బంది పడుతున్నాం 2 రోజుల నుంచి. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మీరు పంపిస్తున్నారా? బయట సింగనగర్ కానీ చుట్టుపక్కలకి టాటా నుంచి ఇక్కడి నుంచి స్పాన్సర్ అవుతుంది. ఇది నుంచి వెళ్తున్నారు. ఇక్కడి నుంచి లారీకి రావటం, ఇక్కడి నుంచి బయటికి డిస్పాచ్ చేస్తున్నారు బయటికి.
ఇది చెబుతుంది. ఇక్కడికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆహార పదార్థాలని, నీరుని, పాలని, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నిటిని కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సింగనగర్ కానీ, పాయకాపురం, కండ్రిక, ఈ నగరంలోని ఇతర ప్రాంతాలన్నిటికి కూడా ఇక్కడ నుంచే ప్రధానంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి నగరంలోని 32 వార్డుల్లో ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఇల్లు కోల్పోయారు, సర్వం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా సహాయార్థం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆహార పదార్థాలని, తాగునీటిని వీటన్నిటి కూడా విజయవాడకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి చేరుకున్న ఆహార పదార్థాలను ఇతర నగరంలోని అన్ని ప్రాంతాలకు కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వివిధ రక్షణ దళాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు కానీ, మందులు కానీ, ఇతర తాగునీరు, పాలు వంటి పదార్థాలన్నింటినీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అవి నగరంలోని పలు కాలనీల్లో ప్రారంభమయ్యాయి. నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో పప్పు, మంచి నూనె, బియ్యం, వీటితో పాటు కొన్ని రకాల కూరగాయలు ఇవన్నిటిని కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయనుంది. అదేవిధంగా వరద తగ్గిన తర్వాత మున్సిపల్ కార్మికుల అవసరం పెరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కాలువల్లో పూడిక చేరడం కానీ, అదేవిధంగా కాలనీలన్నింటిలో కూడా ఈ మధ్యన పంపిణీ చేసిన ఫుడ్ కానీ, ఇతర చెత్త చెదారం ఇదంతా నిండిపోయింది. వాటన్ని తొలగించేదానికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి విజయవాడకు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు కూడా చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొని వాళ్ళకు కూడా భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కేవలం గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో. బుడమేరు ఉధృతికి పంట పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్నవరం శివారు ప్రాంతంలో పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర బుడమేరుకు వచ్చిన వరద ముంపు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంట నీట పాలవడంతో తీవ్ర అవస్థలు పడుతున్న దుస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో ఉన్నాము. ఇటీవల వచ్చిన వర్షాలు అలాగే వరదల వల్ల కృష్ణా జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, అలాగే రైతులతో మాట్లాడేందుకు ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు కేసరపల్లికి రానున్నారు. ప్రస్తుతం మన దృశ్యాల్లో చూసుకున్నది జిల్లాలో వాణిజ్య పంటలతో పాటు వరి, ఇతర పంటలు కూడా సాగు చేస్తుంటారు. అయితే ఈ బుడమేరుకు వచ్చిన వరదల వల్ల పొలాలన్నీ కూడా ముంపుకు గురవడంతో పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేంద్ర మంత్రి వస్తున్న నేపథ్యంలో పాడైపోయిన పంటలను కేంద్ర మంత్రికి చూపించి తమ అవస్థలను తెలిపేందుకు ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అంతా కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏ పంట వేశారు, ఎట్లా ఉంది ఇప్పుడు? మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు అండి. మా కృష్ణా నది పరివాహక లంక భూములు. అయితే మేము పసుపు పంట, కంద పండించామండి. పసుపు కానీ కంద కానీ, ఇక ఈ పసుపు పంట పండించామండి. ఇది చూడండి, ఇది మొవ్వు మనం తీస్తూ ఉంటేనే ఇక వచ్చేసింది చూడండి, ఇట్లా కుళ్ళిపోయింది అనమాట. ఇది పనికిరాదనమాట. ఇది సుమారు దీనికి ఇప్పుడు మేము 1,50,000 వరకు పెట్టుబడి పెట్టామండి. పసుపు విత్తనానికి వచ్చే 75,000 రూపాయలు విత్తనమే అయింది. మిగతా పెట్టుబడులన్నీ కూడా 75,000, 1,50,000 అయిందండి. కౌలు కాక, కౌలు మరి 40,000 రూపాయలు కౌలు ఉంటుంది. కాబట్టి ఏంటంటే రైతుని ఇది ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో మనకి వరద వచ్చినప్పుడు కృష్ణానది వరద ఈ పసుపు పంట మీద 10 అడుగుల మేర నీరు నడిచిందండి. నడవటం మూలాన ఏంటంటే పూర్తిగా కుళ్ళిపోయి ఎందుకు పనికి రాకోకుండా పోయింది. కాబట్టి ఏంటంటే మాకు గతంలో 2019-20లోనేమో 72,000 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది. 2020-21 సీజన్కి వచ్చేసరికి 92,000 రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరిగింది. కాబట్టి గతంలో పసుపు రేటు కానీ, ఇత్తనం రేటు కానీ పుట్టి 5,000 ఉండేది. ఇప్పుడు 10,000 రూపాయలు పుట్టి ఇత్తనం పెట్టుకుని వేసామండి. కాబట్టి ఏంటంటే మాకు గతంలో వచ్చిన దాని మీద కనీసం ఎకరానికి వచ్చి 1,20,000, 1,25,000 వస్తే తప్పితే ఖర్చులు రావడానికి కూడా అవకాశం లేదు. కావున ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వారు కానీ దీని మీద స్పందించి ఇన్సూరెన్స్ కనీసం 1,50,000, 1,25,000 రూపాయలు తగ్గకోకుండా రైతుకి ఇచ్చినట్లయితే కనుక రైతు ఏమన్నా బతకడానికి అవకాశం ఉంది. కానీ లేకపోతే ఎటు పరిస్థితుల్లో కూడా రైతు బతికే అవకాశం లేదండి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం వారు స్పందించి, కంద కూడా అంతేనండి. కందకు వచ్చి 20 పుట్టు, ఎకరానికి వచ్చి 20 పుట్టు ఇత్తనం వేస్తామండి. 20 పుట్టు అంటే 2,00,000 రూపాయలు ఇత్తనం ఖర్చే అవుతుందండి. 2,00,000 రూపాయలు ఇత్తనం ఖర్చే 2,00,000 రూపాయలు అవుతుంది.
మిగతా ఖర్చులన్నీ పెట్టుబడి కానీ ఏది కానీ 70-80 వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది. పంట చేతికి వచ్చే స్టేజ్ అండి. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. ఒక కోటా పిండి పసుపుకు కానీ కందకు కానీ ఒక కోటా పిండి వేసుకుంటే పంట చేతికి వచ్చే స్టేజ్ అండి. కాబట్టి రైతు తీవ్రమైన సంక్షోభంలో గురైపోయాడు. అసలే రైతు బతకలేక పడిపోయినంతలు అన్నట్టు చేయలేక వ్యవసాయం చేస్తున్నాము. దానికి తగ్గట్టు ఈ విపత్తులు కూడా రైతుని సర్వనాశనం చేస్తున్నాయి. కాబట్టి ఈ విపత్తులన్నింటినీ కూడా తట్టుకుని రైతు జీవించి బతికి ఉండాలి. మళ్ళీ వ్యవసాయం చెయ్యాలి అంటే ఇప్పుడు కొత్త తరం కూడా ఎవరో వ్యవసాయం చేయటం లేదండి. మా బోటి 55 సంవత్సరాలు వాళ్ళే వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరో వ్యవసాయ పనులకు వచ్చే వాళ్ళు కూడా లేరు. 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళే మాకు వ్యవసాయ పనులకు కూడా వస్తున్నారు. కాబట్టి ఏంటంటే రైతు మిగతా ఇంకా వ్యవసాయం చెయ్యాలి బతకాలి అంటే మాత్రం ప్రభుత్వం గట్టిగా 100% క్రాప్ డ్యామేజ్ లాసు ఇచ్చి ఆదుకుంటే తప్ప లేకపోతే రైతు బతికే పరిస్థితి లేదండి. మీరు ఎంత వేసారండి పంట? ఏం పంట వేసారు? ఎంత నష్టం వచ్చింది మీకు? పసుపు వచ్చేసి 10 ఎకరాల దాకా వేసాం సార్. పసుపు ఇది కానీ కందకాయి మా గ్రామ పరిధిలోనే 600 ఎకరం కంద ఉంటుంది, 600 ఎకరం పసుపు ఉంటుందండి. దాదాపు మా గ్రామ పరిధిలో కానీ మా మండలం 4,000 ఎకరాలు కంద పసుపు ఉంటుందండి. మొత్తం కందకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 3 లక్షలు ఇప్పటికి పెట్టుబడి పెట్టేశారు. ఒక్కొక్క రైతుకి 5 నుండి 6 లక్షలు వచ్చే క్రాప్ పోయిందండి. 100% అసలు ఏం ఒక్క 1% కూడా ఏమి పసుపు కానీ కందలో కానీ ఏమీ రావండి. 100%లో మళ్ళా రైతుకి ఇప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీయే కాదండి, బీమా డబ్బులు కూడా వస్తేనే రైతు పంటలు వేసుకునే స్టేజ్ ఉందండి. ఈ సంవత్సరంలో బాగా అంటే విపరీతమైన రేట్లు పెరిగిపోయి సీడ్కి పసుపు పుట్టి 10,000 రూపాయలు చెప్పుకొని కూడా తీసుకున్నారు. 10,000 రూపాయలు పుట్టి పెట్టుకొని వేశారు. అలాగే కంద వచ్చేసి 12,000 పుట్టి విత్తనమే అయిందండి. ఇవన్నీ లెక్కేసుకుంటే రైతు దగ్గర ఒక 10 లక్షల రూపాయల వరకు ఒక రైతుకి లాస్ అయిపోతాడండి. ప్రతి రైతు కూడా 2-3 ఎకరాల కంద 2-3 ఎకరాల పసుపు అలా వేసుకున్న వాళ్ళే ఉన్నారండి అంతా కూడా. దీనివల్ల ప్రభుత్వం వారు మాకు ఇది సెంట్రల్ నుండి కానీ స్టేట్ నుండి కానీ మాకు సరైన ఇది ఇచ్చి రైతును ఆదుకోవాల్సిన వాళ్ళని కోరుతున్నామండి. మొత్తంగా కృష్ణా జిల్లాలో వరితో పాటు లంక గ్రామాల్లో ఎక్కువగా ఈ కంద అలాగే వాణిజ్య పంటలు ఇవన్నీ కూడా సొరకాయ కానీ లేకపోతే బీరకాయ కానీ అట్లాంటి వాణిజ్య పంటలన్నీ కూడా వేస్తూ ఉంటారు. అయితే ఈ వరద వచ్చిన కారణంగా లంక గ్రామాలతో పాటు ఈ వరి కూడా మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం ఇప్పటి వరకు దాదాపు వాణిజ్య పంటలకైతే ఎకరానికి దాదాపు 70,000 పైగా పెట్టుబడి పెట్టడం జరిగింది. వరి పంటలకైతే 20,000 వరకు కూడా పెట్టడం జరిగిందంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి గతంలో వాణిజ్య పంటలకు దాదాపు 70,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే రీతిన రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఇదే రీతిగా రైతు కనుక నష్టాల ఊబిలో ఉంటే రానున్న రోజుల్లో వ్యవసాయం చేసే అవకాశం కూడా ఉండదు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. ఇది ఒక పరిస్థితి. వాటర్ స్టూడియో.